తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే తప్ప రాజకీయ పార్టీల రగడ కొనసాగదు అనడానికి మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితులే నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలు వస్తే తప్ప 3 ప్రధాన పార్టీలు అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు. 3 పార్టీలు కూడా పోటాపోటీగా గ్రౌండ్‌లోకి వెళ్ళి అటు ప్రజలతో మమేకమవుతున్నటువంటి పరిస్థితులను మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం తెలంగాణలో కేవలం 2 పార్టీలు ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని నెలలుగా కూడా ఎప్పుడైతే పార్లమెంటు ఎన్నికల అనంతరం కూడా బీజేపీ కొంత సైలెంట్‌గా వ్యవహరిస్తున్న తీరును చూస్తే మాత్రం రాష్ట్రంలో పోటాపోటీ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కేవలం 2 కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే 2 జాతీయ పార్టీలు మధ్య పోటీ ఉంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది అనుకున్నటువంటి వారికి మాత్రం బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చింది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంగా కూడా నిలిచింది. కానీ బీజేపీ మాత్రం 8 మంది అటు పార్లమెంటులో 8 మంది, అదేవిధంగా అసెంబ్లీలో కూడా 8 మందిని గెలుచుకొని పార్లమెంటుకి 8 మంది ఎంపీలను పంపిస్తూ అసెంబ్లీకి 8 మందిని ఎమ్మెల్యేలను కూడా పంపించినటువంటి సిచ్యువేషన్ కనబడింది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే మాత్రం కాషాయ దళం ఎందుకు తెలంగాణలో కాస్త చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా కాషాయ జోరు తగ్గింది అనడానికి ప్రధాన కారణంగా చూస్తే మాత్రం రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే దానికి మాత్రం చాలా రోజుల నుంచి కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే కాషాయ దళాన్ని నడిపించడానికి రాష్ట్రంలో అన్ని విషయాలపై ప్రధానంగా ఉన్నటువంటి అన్ని సమస్యలపై గొంతెత్తడానికి కొంత ఘాటైనటువంటి గలం కావాలి అని చెప్పేసి ఆ యొక్క గలం కోసం ఏదైతే అన్ని సమీకరణాలను ఆలోచన చేసిన అనంతరం కూడా కాషాయ దళపతిని మేము నిర్ణయిస్తామని చెప్పేసి కూడా హైకమాండ్ గతంలో కొన్ని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఎందుకంటే ఎన్నికలకు దాదాపు 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల ముందు మాత్రమే సరైన ఘాటైన ధీటైన అధికారిక కాంగ్రెస్కు ధీటైన వ్యక్తిని మేము నియమిస్తాము అనే ఆలోచనలో అటు కాషాయ దళం సంబంధించినటువంటి జాతీయ కార్యవర్గం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ముందుగా చూసుకుంటే మాత్రం గతంలో ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన అనంతరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను లేవనెత్తడంలోనూ, అదేవిధంగా కేసీఆర్ను అడుగడుగున తొక్కి పట్టడంలోనూ కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నటువంటి వ్యక్తి బండి సంజయ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు దాదాపు ఒక 7-8 నెలలుగా కూడా ఇటు టీబీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే దానికి మాత్రం చాలామంది పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అందులో ప్రధానంగా చూస్తే మాత్రం ముందు వరుసలో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారిలో మాత్రం అటు ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా రఘునందన్ రావు కావచ్చు, ఇక అధ్యక్ష పదవి మాకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా పలుమార్లు కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అధ్యక్ష పదవి మాకు ఇస్తే కనుక మేము తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గానికి సంబంధించినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉండడం, అదేవిధంగా తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం కూడా తను ఆర్థిక శాఖ మంత్రిగా తర్వాత ఏదైతే విద్యాశాఖ మంత్రిగా కూడా కొనసాగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం రఘునందన్ రావు కేసీఆర్కు మాటకు మాట చెప్పగల ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రఘునందన్ కూడా పోటీ పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అటు విద్యలోనూ, అదేవిధంగా తను వ్యక్తిగతంగా లాయర్ కాబట్టి అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అదేవిధంగా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అటు కేసీఆర్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వెలమ కులానికి సంబంధించినటువంటి అంశాలు కూడా తనకు కొంతవరకు కూడా అవగాహన ఉండడం, అదేవిధంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అంటే ఉన్నటువంటి సమస్యల ఇష్యూ బేస్ను ఏ విధంగా మనం ఎక్స్పాండ్ చేయాలనే విషయాలు కూడా రఘునందన్కి వంట పట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి రఘునందన్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుండు అని చెప్పేసి కూడా అటు బీజేపీలో ఉన్నటువంటి తనకు అనుకూల వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరికి తోడుగా కూడా మరొకసారి బండి సంజయ్కి పట్టాలు ఇస్తే కనుక కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున బీజేపీ ఎగిసిపడుతుంది. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు వచ్చేటువంటి
సంస్థాగత ఎన్నికలు కావచ్చు, ఇక ప్రధానంగా చూస్తే మాత్రం హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఎప్పుడైతే బండి సంజయ్ ఉండాలని చెప్పేసి కూడా చాలామంది కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇక ప్రధానంగా పోటీలో మరొక వ్యక్తులు చూసుకుంటే కూడా అటు ధర్మపురి అరవింద్ కావచ్చు, అదేవిధంగా డీకే అరుణ కావచ్చు. ఎందుకంటే అటు ధర్మపురి అరవింద్ నిజామాబాద్లో ఎంపీగా కల్వకుంట్ల కవితను ఓడగొట్టినటువంటి ఘనత. ఎందుకంటే ప్రచారంలో నేరుగా కేసీఆరే వెళ్ళినా కూడా ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ విషయాలను చూసుకుంటే మాత్రం అటు హిందుత్వంతో ముందుకెళ్ళేటువంటి యొక్క కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి అరవింద్ కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా తన అనుచరులు కావచ్చు, అదేవిధంగా తనకు అనుకూల వర్గం కావచ్చు కోరుతున్నటువంటి పరిస్థితే కనబడుతుంది. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం అటు డీకే అరుణ విషయానికి వస్తే మాత్రం అటు కాంగ్రెస్ హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళ, అదేవిధంగా కేంద్ర మంత్రిగా తనకు పదవి వస్తుందని చెప్పేసి కూడా ఆశించినటువంటి ఈ యొక్క వ్యక్తిరాలు కాబట్టి తనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీలో తనకు కావాల్సినటువంటి అంటే అనుకూల వర్గం వారు కొంత వరకు కూడా తనను అధ్యక్షురాలను చేస్తే తెలంగాణకి మహిళా మంత్రిగా కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పేసి కూడా కొంత చర్చలు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక వీటన్నిటిని వేరీ చేసుకుంటే దాదాపు తన రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా బీజేపీలో ఉందని చెప్పేసి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ఎన్ రామచంద్రరావు కూడా తనకు అధ్యక్ష పదవి కావాలని చెప్పేసి కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పలుమార్లు ఈ సీనియర్ నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్ళినా కూడా అక్కడ జాతీయ అధిష్టానం నుంచి వచ్చేటువంటి సమాధానం కోసం కొంతవరకు ఎదురు చూసినా కూడా ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటే తప్ప ఇక ఒక్క అధ్యక్ష పదవే కాదు, వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా వచ్చేటువంటి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, పూర్తిగా ఈ అంశాలన్నిటినీ పరిగణంలోకి తీసుకొని ఇక ప్రధానంగా కూడా జాతీయ అధ్యక్షుడిని అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే దాదాపు కొన్ని నెలల కింద అధ్యక్షుడిని నియమించాల్సినటువంటి బీజేపీ ఇప్పటి వరకు ఎందుకు అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి ఒక నాయకుడిని ఎన్నుకోలేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఈ విషయాలన్నిటికీ చూస్తే మాత్రం ఇటు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి జి కిషన్ రెడ్డి మరి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారా లేదంటే మరో కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే మాత్రం అధికారిక కాంగ్రెస్ అన్ని విషయాల పట్ల కావచ్చు, ఏదైతే ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పట్ల కావచ్చు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేసింది చేయలేదని పక్కన పెడితే మాత్రం దాని పట్ల విజయోత్సవాలు మాత్రం చాలా ఘనంగా జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి దీన్ని పూర్తిగా ఖండించడానికి మాత్రం అటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ఏ ముందులో ఉంది తప్ప ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకులు కూడా ముందు వెళ్ళి వారి యొక్క అంటే ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నెరవేర్చకుండా ఎలా విజయోత్సవాలు జరుపుతారు అని పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితులు అయితే కనబడతలేవు. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే పాత అధ్యక్షుడు ఉన్నటువంటి బండి సంజయ్ అటు కరీంనగర్లో కావచ్చు, అదేవిధంగా తను ఎక్కడికి వెళ్ళినా ఏ సభలో పాల్గొన్నా కూడా ఇటు అధికారిక కాంగ్రెస్ పై కూడా కొంత మొండి పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఈటెల రాజేందర్ గతంలో చూస్తే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అనుక్షణం కూడా బీఆర్ఎస్ను అంటే ఏదైతే సమస్యల పట్ల ఎత్తిపొడిచేటువంటి మాటలు కావచ్చు, తన మాటకారితనం కావచ్చు, అదేవిధంగా ప్రజలతో తమకున్నటువంటి ఆప్యాయతలు కావచ్చు, అనుబంధాలు కావచ్చు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ప్రతి చిన్న విషయాన్ని కూడా తెరపైకి తెచ్చేటువంటి ఈటెల రాజేందర్ మరి ఎందుకు సైలెంట్ అయ్యారు అని చెప్పేసి కూడా కొంత ఆలోచనలో పడిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో రఘునందన్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, డీకే అరుణ కావచ్చు, కేవలం పదవుల కోసమే వీళ్ళు తాపత్రయపడతారా లేదంటే పనులు చేస్తారా అని చెప్పేసి ఇప్పటికే కొంత సమాలోచన అటు బీజేపీ అధిష్టానం చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం దాదాపు 1 నుంచి 1.5 సంవత్సరం వరకు మరి ఎవరినైనా అధ్యక్షుడిగా నియమిస్తారా, ఎన్నికల సమయం వరకు కూడా సమర్థవంతమైనటువంటి నాయకుడిని అటు బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం గతంలో ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభాముఖంగా చెప్పినటువంటి అంశాలను కూడా మరొకసారి తెరపైకి
తెస్తారనేది కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అప్పట్లో మాత్రం బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పేసి ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారం అటు బండి సంజయ్ ఉంటారా లేదంటే ఈటెల రాజేందర్ ఉంటారా అనేది కొంతవరకైతే సమాలోచనలో చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా ఇటు బీసీ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, చివరిలో అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు అంటే ఇప్పుడు అధ్యక్షుల పదవి దాదాపు అటు రఘునందన్ కావచ్చు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ కావచ్చు ఇచ్చేటువంటి యోచనలో బీజేపీ ఉంది. అదేవిధంగా ఏదైతే సంస్థాగత ఎన్నికల అనంతరం కూడా వచ్చేటువంటి ఎన్నికలకు శాసనసభ ఎన్నికలకు వచ్చేటువంటి ముందు 2 సంవత్సరాల వరకు అటు ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ని కూడా మరొకసారి అధ్యక్షుని పదవి ఇచ్చేటువంటి యోచనలో అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం దాదాపు ఇప్పుడున్నటువంటి ఏదైతే కొత్త అధ్యక్షుడికి సంబంధించి అటు ధర్మపురి అరవింద్, రామచంద్రరావు, అదేవిధంగా రఘునందన్ రావు కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా కాంగ్రెస్పై పెద్ద ఎత్తున ఉద్యమించేటువంటి నాయకుడినే ఇటు టీబీజేపీ అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి గత 3 రోజుల క్రితం కూడా ఎన్ రామచంద్రరావు అటు ఢిల్లీకి వెళ్ళి అటు అమిత్ షాను కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది బీజేపీ కీలక నేతలను కూడా కలిసినట్లు, తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరినట్లు కూడా కొంత సమాచారం అయితే ఉంది. మరి రామచందర్కి దాదాపు 1.5 ఇయర్ ప్రకారం ఉన్నటువంటి సమయాన్ని కేటాయిస్తారా, మరి ఏ సమస్యలపైన తను ఏ విధంగా ఇటు ప్రజల పక్షాన పోరాడతారు, అదేవిధంగా ఇచ్చేటువంటి ఇష్యూ బేస్తోని తాను ఏ అంశాలను కూడా ప్రాతిపదికన తీసుకుంటారు అని చెప్పేసి కొంత అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రధానంగా మాత్రం ఇప్పుడున్నటువంటి కొత్త అధ్యక్షుడికి అటు రఘునందన్ కావచ్చు, అటు అరవింద్ ధర్మపురి కావచ్చు పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి విషయాన్ని కూడా అటు అధిష్టానం పరిగణంలోకి తీసుకొని అటు సామాజికంగా కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా కావచ్చు, అధికారిక కాంగ్రెస్ను నిలువెత్తున నిగ్గదీసి ప్రశ్నించేటువంటి గొంతుకను కావచ్చు, అదేవిధంగా ప్రజల్లో పట్టున్నటువంటి నాయకులకు సంబంధించి కావచ్చు, ఈ మొత్తంగా చూస్తే మాత్రం ప్రజల పక్షాన పోరాడి ఎట్లా అంటే అక్కడ ఉన్నటువంటి తన వ్యక్తిగతాన్ని పక్కన పెట్టి కేవలం ప్రజాపక్షాన పోరాడేటువంటి వ్యక్తికి మాత్రమే అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నట్లయితే తెలుస్తోంది.